ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. గుంటలు త్రవ్వడం అంటే కీడు తలపెట్టడం. మనం ఎవరి విషయంలో కీడు తలపెట్టామనుకోండి, ఖచ్చితంగా ఆ కీడులో మనమే పడతామంట. రాతిని పొర్లిస్తే ఆ రాయి ముందు నీ మీద పడుతుందంట. కాబట్టి జాగ్రత్త. ఎవరికి గుంటలు తవ్వద్దు. అంటే ఎవరికి కీడు చేయొద్దు. ఎందుకు ఊరికే కీడు చేయాలని ప్రయత్నం చేస్తావు? మరొక కుటుంబాన్ని కీడు చేయాలని ఎందుకు తాపత్రయపడుతున్నావు? అది నీకే చెందుద్ది, అది నీకే వస్తుంది. జాగ్రత్త. నిన్ను నమ్మిన స్నేహితునికి ద్రోహం చేస్తావా? నీకు అన్నం పెట్టేటువంటి చేతిని నరుగుతావా? నీకు మేలు చేసే వాళ్ళని దుఃఖపెడతావా? వాళ్ళ యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తావా? అయితే అందులో నువ్వే పడతావు. దేవుని వాక్యం చెప్తుంది, ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఇతరులకు కీడు చేయాలని ప్రయత్నం చేశారు, ఆ కీడులో తామే పడ్డారు. కాబట్టి ఎవరికి కీడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అవసరమైతే నీకు వీలుంటే మేలు చేయి, లేకపోతే అలా ఊరకనే ఉండు. కానీ ఎవరి కొరకు గోతులు తవ్వద్దు, ఎవరి గురించి చెడు మాట్లాడొద్దు, ఎవరికి చెడు చేయొద్దు. దయచేసి అలా గనుక నువ్వు ఉన్నావు అనుకో, నువ్వే ఆ గుంటలో పడే ప్రమాదం ఉంది.